బండ్ల గణేష్ గారి డాటర్ పెళ్లికి ఎవరెవరు వెళ్లారో మీలో చాలా మందికి తెలుసు. కానీ మీరు రోజు వాడే ఏఐ గురించి, మెషిన్ లెర్నింగ్ గురించి మీలో చాలా మందికి తెలియదు. అవన్నీ ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి, మీరు చాలా నేర్చుకుంటారు. ఈ రోజు ఏఐ ని మీరు కనీసం 10 సార్లు అయినా యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటన్నిటిలోనూ ఏఐ యూజ్ అవుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది లాంగ్వేజెస్ ని అర్థం చేసుకుంటుంది, ప్యాటర్న్స్ అండ్ డేటాని గుర్తు పెట్టుకుంటుంది. అయితే ఏఐ ఇవన్నీ ఎలా నేర్చుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడికి 100 క్యాట్ ఫోటోలు చూపించి తర్వాత కొత్త క్యాట్ ని చూపిస్తే వెంటనే గుర్తుపడతాడు కదా, హే ఇది క్యాట్ అని. అలా అక్కడ పిల్లాడు ఫోటోస్ ని కాదు, క్యాట్ ప్యాటర్న్ ని నేర్చుకున్నాడు. ఏఐ కూడా అదే చేస్తుంది. క్రోర్స్ ఆఫ్ ఫోటోస్, వీడియోస్, టెక్స్ట్ చూసి ఒక గెస్ చేస్తుంది అండ్ కరెక్ట్ ఆన్సర్ తో కంపేర్ చేసుకుంటుంది. ఒకవేళ తప్పైతే తనను తాను సరి చేసుకుంటుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా కొన్ని కోట్ల సార్లు రిపీట్ అవుతుంది. దాన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. అయితే మరి ఏఐ కొత్త ఇమేజెస్ ని ఎలా క్రియేట్ చేస్తుంది? క్రోర్స్ ఆఫ్ ఇమేజెస్ నుంచి నేర్చుకున్న ప్యాటర్న్స్ ఆధారంగా ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. దాన్నే జనరేటివ్ ఏఐ అంటారు. అయితే ఏఐ కి నిజమేంటో తెలియదు. ఏ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అదే ఆన్సర్ చెప్తుంది. అందుకే తప్పును కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తుంది. కాబట్టి సోర్సెస్ తో ఖచ్చితంగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓవరాల్ గా ఏఐ అనేది డేటా నుంచి ప్యాటర్న్స్ నేర్చుకొని రికగ్నైజ్, ప్రిడిక్ట్ అండ్ క్రియేట్ చేసే ఒక టూల్. ఏఐ గురించి ఈ బేసిక్స్ ఇంకా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వెంటనే వాళ్ళందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన పేజ్ ని ఫాలో అవ్వండి.